ఏపీకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు పురుషులకు మధ్య గొడవలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా జరిగిన గొడవ నెట్టింటే వైరల్గా మారింది. కాకినాడ జిల్లాకు సంబంధించి తుని నర్సీపట్నం వెళ్లే బస్సులో ఈ ఘటన అయితే మాత్రం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బస్సు ఎక్కే క్రమంలో అక్కడ ఒక మహిళ తన కుర్చీలో కర్చీఫ్ వేసుకోవడం, అదే ప్రాంతంలో ఒక వ్యక్తి తనకన్నా ముందు బస్సులో ఎక్కి బస్సులో కూర్చోవడంతో ఆ మహిళ ఆగ్రహించిన పరిస్థితి నెలకొన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. దీంతో ఆ వ్యక్తి ఆ సీట్లోంచి పైకి లెగకపోవడంతో మాటలు ఒకరిపై ఒకరు మాట్లాడుకున్న పరిస్థితి, అది కాస్త సీరియస్ అవ్వడంతో ఆ వ్యక్తిని పట్టుకుని తలపై జుట్టు లాగుతూ కొట్టుకున్న పరిస్థితులు అయితే మాత్రం కాకినాడ జిల్లా ఈ తుని నర్సీపట్నం వెళ్లే బస్సులో చోటు చేసుకున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. అయితే తునికి సంబంధించిన ఆర్టీసీ డిఎంను మనం వివరణ కోరాం ఈ విషయంపై. అయితే ఈ బస్సు తమది కాదని, తమ పరిధిలో కాదంటూ ఆయన సమాధానం చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇది తుని నర్సీపట్నం రహదారిపైనే ఇది జరిగింది. నిజానికి తుని నుంచి నర్సీపట్నం నుంచి తుని వెళ్లే బస్సులు మాత్రమే ఇక్కడ ఉంటాయి తప్ప ఇతర బస్సులు ఉండవని చెప్పి పలువురు పేర్కొంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ఆ మహిళ ఆ వ్యక్తిని తల జుట్టు పట్టుకుని కొడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ ఆర్టీసీ బస్సుల్లో వరుసగా ఎలాంటి ఘటనలు ఏపీలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంతకు మించి ఎక్కువగా మహిళల మెడలో చోరీలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బస్సు ఎక్కే క్రమం కానీ దిగే క్రమంలో కానీ అత్యధికంగా మహిళలు ప్రయాణాలు చేస్తున్న తరుణంలో ఇదే క్యాష్ చేసుకునేందుకు కొంతమంది మహిళలు, అంటే కిల్లాడీ లేడీలుగా ఉన్న మహిళలు కూడా వారి ఆభరణాలు కూడా చోరీ చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి తుని నర్సీపట్నం వెళ్లే ఈ రహదారిలో ఈ బస్సులో ఉన్న ఘటన అయితే మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.